పార్లమెంట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా కొన్ని నిషేధాలు విధిస్తూ పార్లమెంట్ కమిటీ పెద్ద నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అటు ఎన్డీఏ కూటమి ఎంపీల మధ్య పరస్పరంగా వాదనలు పరస్పరంగా ఒక రకంగా తోపులాట కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీలు కొంతమంది కూడా గాయపడ్డారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇకపైన పార్లమెంట్ గేటు వద్ద నిరసన ప్రదర్శనలకి నిషేధం విధించింది. ఇక నిన్న పార్లమెంట్ ఆవరణలో ఇండియా ఎంపీల తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ తోపులాట నేపథ్యంలోనే ఈ నిషేధాజ్ఞలు విధించినట్టుగా తెలుస్తోంది. విజయ్ చౌక్ వద్ద విపక్ష ఎంపీలు ధర్నా చేపట్టారు. నిరసనలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. అయితే అమిత్ షా బీజేపీ కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు కూడా చేశారు. అంబేద్కర్ ను అమిత్ షా అవమానించాడని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. అయితే అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు. ప్రస్తుతం పోటాపోటీగా జరిగిన నిరసన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి ఎంపీలుగా నినాదాలు కొనసాగాయి. ఒక ఎంపీ చాలా తీవ్రంగా గాయపడ్డాడు, మరో ఎంపీకి కొన్ని గాయాలైతే అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో నిషేధాజ్ఞలు విధించినట్టు తెలుస్తోంది.